అయ్యో డాక్టర్ గారు మీరు జాగ్రత్త. ఇదిగో బాబు 3 పూట్ల ఈ మెడిసిన్స్ వేస్తే సరిపోతుంది. ఇందులో క్రీమ్ కూడా రాశాను. ఆమె కాళ్ళు చేతులకు రాయాలి, నొప్పున్న చోట. 1 వారం కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే పెయిన్ ఎక్కువైపోతుంది. అలాగే డాక్టర్. ఏమ్మా వస్తాను, కాలు జాగ్రత్త. వస్తాను బాబు. డాక్టర్ గారు ఒక్క నిమిషం ముందుకు తీసుకోమ్మా. నువ్వు అడగమ్మా. తనకి ఎలా ఉంది డాక్టర్ గారు? అర్జున్కి అన్నీ చెప్పాను, వెళ్ళి అడగండి. మీరు రండి. కాకి, డాక్టర్ తో పాటు నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్ళనే, నువ్వు వెళ్ళు. వద్దులే, నువ్వే వెళ్ళు. డాక్టర్ గారు రండి. థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా సాయం చేశారు. ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయికి సాయం చేయడం నా బాధ్యత అనిపించింది, అందుకే చేశాను. మీ ఫీజు. థ్యాంక్స్. చూసావా విషయం ఎంత దూరం వచ్చేసిందో? డాక్టర్ని కూడా సెట్ చేసుకున్నారు. నువ్వు నా మాట వినుంటే కథ ఇంత దూరం రాకుండా ఆపేవాళ్ళం. ఏంటి, ఏం జరుగుతుందా అని చూసేస్తున్నారా? ఇప్పుడు మేం కూడా మీ రూట్లోకే వచ్చేసాం. తాడో పేడో తేల్చుకుందాం. టింగ్ టింగ్. రేయ్, మర్యాదగా నీ దగ్గరున్న వీడియో ఇచ్చేస్తే నిన్నేం చేయకుండా వదిలేస్తాను. ఇవ్వు. ఏ వీడియో? నా దగ్గర ఏ వీడియో లేదు. రే ఏంట్రా, నా కూతురు జీవితంతో ఆడుకుంటావా? చంపేస్తున్నా నిన్ను. చంపేస్తా నిన్ను. చెప్పరా, చెప్పు. నన్నే కొడతావా? నిన్నెవరో తెలుసా? ఎంపీ కొడుకుని. ఎంపీ కొడుకైతే ఏంట్రా, చంపితే చావా? నిన్ను. ఇదిగో మిస్టర్, నీకు మా అమ్మ సంగతి తెలీదు. గట్టిగా కొట్టిందనుకో ఒక్క దెబ్బకే చస్తావు. మర్యాదగా నీ దగ్గరున్న వీడియో ఇచ్చేసాయి. అరే చెప్తున్నాను కదా, నా దగ్గర ఏ వీడియో లేదండి. వీణ్ణి బతిమాలుతావేంటి స్నేహ? ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు, కొట్టి అడగాలి. ఎవరా వీడియో? అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. చూడు, ఇదే లాస్ట్ వార్నింగ్. మర్యాదగా వీడియో ఇచ్చేయి. మీకెన్నిసార్లు చెప్పాలండి నా దగ్గర ఏ వీడియో లేదని? నీ దగ్గర ఏ వీడియో లేకపోతే ఎందుకురా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? మర్యాదగా వీడియో ఇచ్చేయి, లేదా విషయం చాలా దూరం వెళ్తుంది. మీకు చెప్తే అర్థం కావట్లేదా? నా దగ్గర ఏ వీడియో లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? నిన్నెలా కాదురా రే.
రై లేరా లేరా లే రై లేరా శివగారు రై రై అత్తయ్య పరిస్థితి బాలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అమ్మా ఇప్పుడెలా శివగారు ఇప్పుడేం చేద్దాం అసలే వీడు ఎంపీ కొడుకునని చెప్పాడు మీరేం భయపడకండి వీడి సంగతి నేను చూసుకుంటాను లేపండి స్నేహ డోర్ ఓపెన్ చేయి శివ నేను కూడా వస్తాను వద్దతయ్య మీరు ఇక్కడే ఉండండి పర్వాలేదు శివ నేను కూడా వస్తాను స్నేహ నువ్వు గంగని జాగ్రత్తగా చూసుకో ఆ. అక్క అక్క ఏం పర్వాలేదా గంగా అమ్మ శివగారు వెళ్ళారు కదా వాళ్ళు చూసుకుంటారు నువ్వేం టెన్షన్ పడకు పద కావేరి పున్ను ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఎలాగైనా అర్జున్ బాబుకి దగ్గరవ్వాలి. అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. కాకమ్మా, అర్జున్ బాబుని ఇబ్బంది పెడుతున్నానని అనిపిస్తుంది. కానీ నా భర్తని నేను గెలుచుకోవడానికి ఇంతకన్నా దారి లేదు.